బీజేపీ ఒక పక్క, బీఆర్ఎస్ ఒక పక్క కాంగ్రెస్. ఈ 3 కూడా ప్రచారం చేస్తుంది. ఒక పక్కన వాళ్ళు నవీన్ యాదవ్‌కి ఓటు ఎందుకేయాలని చెప్పేసారు. దానిపైన ఎందుకెయ్యాలి అంటున్నారంటే, ఒకటే చెప్తామన్నా. అని ఇయ్యాలా కాదు, అయ్యాలా కాదు. కొన్ని ఏండ్ల నుంచి తండ్రిల కాలం నుంచి కూడా ఆ కుటుంబం మొత్తం సేవాభావం ఉన్న కుటుంబం. ఖచ్చితంగా ఆయన అనే మనిషి, ఆయన చేసిన మంచితనం ఇక్కడ యువకులకు తెలుసు, వృద్ధులకు తెలుసు. మీరు మేము చెప్పుకుంటే అయ్యే పని కాదు. ఇంకా బీజేపీ, బీఆర్ఎస్ వీటి లెక్కలు ఇక్కడ ఏం లేవు. ఒకటి గెలుస్తూ ఉంటుంది, ఆ వ్యవస్థ గెలుస్తూ ఉంటుంది. నవీన్ యాదవ్ అనే ఒకే ఒక ఆయుధం ఇక్కడ మా అందరికీ ఆయననే కావాలని ప్రజలు చెప్తా ఉన్నారు. అదే చూస్తే వాళ్ళు కూడా ఏదైతే సానుభూతితోనైనా మాకు ఓటేసే అవకాశం ఉందని చెప్పేసి ఒక పక్క మాగంటి వారి భార్య కూడా అందరికి ఇదే చెప్తా ఉన్నా, మీకు ఇదే చెప్తా ఉన్నా. సానుభూతి అనేది నేను ఒక ఆడపిల్లనే, మాకు అక్క చెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు చదువుకునే విద్యార్థులు ఇప్పటివరకు ఏ మీటింగ్లలో, ఏ ఉద్యమాలలో లేరు. వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి చోలు అది చెప్పు, చోలు ఇది చెప్పు. మీ మాట్లాడే వాళ్ళు వాస్తవాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. అదే సోషల్ మీడియాలో మీరు దేన్నైతే వాడుకుంటా ఉన్నారో ఆ సోషల్ మీడియాలోనే ఖచ్చితంగా చూపిస్తూ ఉన్నారు. చోలో చెప్పి అది చెప్పమ్మా, ఇది చెప్పమ్మా అని చెప్పి ఏడుపు అని అంటే ఎందుకు? వాళ్ళ ఇంటి గుట్టును రద్దు చేసేది ఎందుకు? ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటుంది. నవీనన్న గారు చెప్పారు వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎందుకు అన్నారు కాబట్టి మేము ఎవరో ఏం సపోర్ట్ చేయట్లేదు ఆయన ఆదర్శంగానే. మీరు మాత్రం అది తీస్తారు, గుండాలు రౌడీలు అంటే ఎవరు గుండాలు రౌడీలు అనేది ప్రజలు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క డివిజన్ కూడా వెళ్తూ ఉన్నాం. ప్రజలు పాజిటివ్గానే ఉన్నారు, వాళ్ళపై నెగిటివ్గానే ఉన్నారు. ప్రజలు అది తెలియజేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. అదే చూస్తే హైడ్రా అని చెప్పేసి ఇళ్ళని పగలగొట్టించారు ఆయన అని చెప్పేసి మరి దద్దమ్మల్లారా రారి, ఏడ హైడ్రా తీసినాం, ఏడ బతుకమ్మ కుంటలు ఉన్నాయి, ఏడ ఏమంటారు తాతల కాలం నుంచి కాలువలు కొట్టుకుపోయినాయి, మళ్ళీ పునర్నిర్మాణం ఇచ్చిండో అవన్నీ ఉన్నాయి. నోటికి వచ్చినది వాగుడు కాదు, వాస్తవాలు రారి. ఇక్కడ యూసఫ్ గూడలోనే ఉన్నాము, ఇక్కడికే రండి, కలిసి మాట్లాడుకుందాం, చూపించి మాట్లాడుకుందాం వాస్తవాలు చూసి. ఏదైతే ఉందో ఇక్కడ మళ్ళీ రౌడీ రాజకీయాలు స్టార్ట్ అవుతూ వాళ్ళకి పట్టం కడితే మళ్ళీ అంటున్నారు వాళ్ళే రౌడీలు. అదే చెప్తా ఉన్నాం మేము కూడా. ఇప్పుడు 20 ఫీట్ రోడ్లో 7 అంతస్తుల బిల్డింగ్ కట్టిరు. ఏంద్రా ఇది అంటే అటు టీఆర్ఎస్లు వచ్చిరమ్మా, బెదిరించారు, సంతకాలు పెట్టాల్సి వచ్చింది, తప్పలేదు అంటున్నారు. ఇప్పుడు దాన్ని రౌడీ రాజ్యం అంటారు. కార్యకర్తలు వేరే రౌడీ షీటర్లు అక్కడ వాళ్ళు. మాకు ఇంతవరకు అధికారం లేదు. రాకముందుకే 5 కోట్లకు పైగా కార్యక్రమాలు అన్న సొంత నిధులతో చేశాడు. ప్రజలు చూస్తూ ఉంటారు, వాళ్ళ పాపం వాళ్ళకే అనుకుంటూ ఉన్నాం. గెలుపు కోసమే ఆదరిస్తూ ఉన్నాం, ఆచరిస్తూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి సంబరాలు చేసుకోవాలని ఉంది మాకు కూడా. ఈ నెలాఖరులోపు చేసుకుంటాం. అంటే వీళ్ళు చూస్తుంటే ఒక పక్కన ఇంత వాళ్ళు కూడా ఒక పక్కన హోరాహోరీగా చేస్తున్నారు. వచ్చే అవకాశం ఉన్నట్టు ఇంకా ఆలకాలు తప్పు కొట్టుకోవాల్సింది. ఆ హోరీ ఆ కార్యకర్తలు ఎగరాలే, ఇటు వాళ్ళు ఎగరాలే నాయకులు. కానీ మాకే హోరీ లేదు. మేము నిమ్మలంగానే ప్రజలతో కలిసి చేసుకుంటా ఉన్నాం.